డీటెయిల్స్ చూస్తే ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ కార్మికులకు జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని ఏఐటియుసి నగర కార్యదర్శి ఎం సాంబశివరావు విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ ఉన్న జీతాలను చెల్లించాలని, గౌరవ వేతనాన్ని 26,000 రూపాయలకు పెంచాలి అని డిమాండ్ చేశారు. పారిశుద్ధ కార్మికుల జీతాలు చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 1 టౌన్ కలరా హాస్పిటల్ సర్కిల్ 1 కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజా మాట్లాడుతూ పరిస్థితి కార్మికులు 6 నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు అని, అయినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ముఖ్యంగా క్రిస్మస్, సంక్రాంతి సమయంలో జీతాలు లేక పస్తులుండే పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే ఇవ్వాలన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు చేపట్టామని, దీనిలో భాగంగా ఈరోజు కలరా హాస్పిటల్ సర్కిల్ 1 టౌన్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నారు. పాఠశాలలో పనిచేసే పారిశుద్ధ కార్మికుల జీతాలు 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయని, వారి జీతాలు వెంటనే చెల్లించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. పారిశుద్ధ కార్మికులకు శానిటేషన్ పరికరాలు మంజూరు చేయాలి అని, కనీస వేతనం 26,000 ఇవ్వాలి అని, అదేవిధంగా నగరంలో కార్మికులకు పనిభారం అధికంగా పడుతుందని, అందువలన అదనపు సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం 26,000 రూపాయల జీతాన్ని వెంటనే ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న జీతాన్ని 1వ తారీఖునే ఇవ్వాల్సిన జీతాలు 1వ తారీఖున కాకుండా జాప్యం జరుగుతుంది. ఇవాళ పండగలు, క్రిస్మస్ పండగ, తర్వాత సంక్రాంతి పండగ, అలాగే పిల్లలకి ఫీజులు కట్టుకుంటే తరుణంలో ఇవాళ జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఉదాసీనంగా ఆలోచన చేయడం కరెక్ట్ కాదని, వెంటనే మున్సిపల్ కార్మికులకి వారి పెండింగ్ జీతం, ఈ నెల జీతం వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఈ పెండింగ్ జీతాన్ని, ఈ నెల జీతాన్ని ఇవ్వటం ద్వారా కార్మికుల్ని ఈ కష్టాల నుంచి ఆదుకోవాలని, పండగ టైంలో వాళ్ళకి పస్సులుండే పరిస్థితి లేకుండా వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి, అలాగే ఇంటి అద్దెలు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో ఏంటంటే వారికి వెంటనే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాల కార్యక్రమంలో భాగంగా విజయవాడలో కూడా మనం ఇక్కడ ఈ సెంటర్ లో నిర్వహించడం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ్య స్కూల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి వారికి 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి జీతాలు. వారికి 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. వారికి కూడా వెంటనే జీతాలు రిలీజ్ చేయాలని, అలాగే మాకు కనీస వేతనం 26,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి, అలాగే మా పారిశుద్ధ్య కార్మికులకు చీపుర్లు, శానిటరీ సామాన్లు సరైన రీతిలో లేవని, వాటిని వెంటనే సప్లై చేయాలని, అలాగే రాష్ట్రంలో ఈ విజయవాడ నగరంలో విస్తీర్ణం పెరిగింది. విస్తీర్ణానికి అనుగుణంగా కొంతమంది ఎంప్లాయీస్ రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అయిన ప్లేసుల్లో కొత్త వారిని తీసుకోవటం లేదు. అలాగే వారి పని భారం అంతా కూడా ఇప్పుడు ఉన్న కార్మికుల మీద పడుతుంది. కాబట్టి ఈ పని భారాన్ని తగ్గించడానికి కొంతమందిని తక్షణం తీసుకుంటాం ద్వారా పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి, అలాగే ఈ కార్మికుల సంక్షేమం చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.